సో సీనియర్లకు చంద్రబాబు షాక్. చింతమనేని, ఎరపతినేని, దేవినేని ఉమా, గంట, కళా వెంకట్రావు, సోమిరెడ్డి, ఆలపాటి రాజా, గోరంట్ల. సో వీళ్ళందరూ చాలా సీనియర్ నాయకులు. వీళ్ళందరూ కూడా చాలా ఎక్స్పెక్ట్ చేశారు. ఆబ్వియస్లీ ఎక్స్పెక్ట్ చేస్తారు సీనియర్స్ కాబట్టి. ఈసారి ఖచ్చితంగా మేము పోటీ చేస్తాము అని. బట్ షాక్ ఇచ్చారంటున్నారు. ఆ షాక్ ఎంతవరకు నిజం ఏంటి? ఎందుకంటే చంద్రబాబు గారు చాలా క్లారిటీగా ఒక పక్కా ప్లాన్తో, మల్టిపుల్ ప్లాన్స్తో ముందుకెళ్తున్నారని చెప్పేసి మనం వింటూ ఉన్నాము. సో ఖచ్చితంగా వీళ్ళకి షాక్ అనే ఉండదు, ఏదో ఒకటి సెట్ చేస్తారు. ఆయనకు అంత అనుభవం ఉంది కాబట్టి. సో దీని గురించి మనకు భయపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, అరాచక మంత్రి అవసరమా? జయరాంను ఎలా చేర్చుకుంటారు? టీడీపీలో చేరతారన్న ప్రచారంపై ఆ పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి. సో ఓకే, ఎలా చేర్చుకుంటారు అని అంటే ఆలోచించాలి. వాళ్ళకి ఏమేమి క్యాల్కులేషన్స్ అయినాయి, ఏం మాట్లాడుకున్నారు, ఇంతకుముందు మాట్లాడిన మాటలకు సంబంధించి ఆయన ఏం వివరణ ఇచ్చారు, కావాలని అన్నారా లేకపోతే ఎవరైనా అనిపించారా, ఇలాంటివి చాలా ఉంటాయి. కాబట్టి అవన్నీ వివరాలు ఇచ్చిన తర్వాత క్లారిటీ తీసుకున్నాకే మేబీ ఆయన చేరేటువంటి అవకాశం ఉందేమో. బట్ పార్టీ శ్రేణుల్లో అయితే కొంచెం అసంతృప్తి అయితే ఉంది. దాన్ని కూడా చంద్రబాబు ఖచ్చితంగా క్లియర్ చేస్తారని అనుకుందాం. నెక్స్ట్, టీడీపీకి వనం గుడ్ బై. పెనుకొండ నియోజకవర్గ టీడీపీ టికెట్ ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథికి ఇవ్వడంతో ఆ పార్టీ సీనియర్ నాయకుడు రెస్కో మాజీ చైర్మన్ వనం గంగారెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు. సో ఇంతకు ముందు కూడా యనమల కృష్ణుడు గారు రాజీనామా చేయడం జరిగింది. సో వనం గారి పేరు కూడా మనం వింటున్నాము. సో ఆయన అసంతృప్తితో పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. సో ఎప్పుడైతే ఎన్నికలు జరుగుతాయో పార్టీలలో కొత్తగా చేరడాలు, మళ్ళీ జంపింగ్ అవ్వడాలు, రాజీనామాలు చేయడాలు క్వైట్ కామన్. అలాగే ఈయన కూడా అసంతృప్తితోనే రాజీనామా చేయడం జరిగింది. నెక్స్ట్, పొత్తు పోయినట్లే మో. టీడీపీ జనసేన సీట్ల ప్రకటనలో గందరగోళం. తొలి జాబితాలో టీడీపీకి 94, జనసేనకు 24. పూర్తి పేర్లు ప్రకటించిన చంద్రబాబు నాయుడు, కేవలం 5 పేర్లు వెల్లడించిన పవన్ కళ్యాణ్. 64 సీట్లు ఆశించి తీవ్రంగా భంగపడ్డ జనసేన నేతలు ఓడిపోయే సీట్లు జనసేనకు కేటాయించారని మండిపాటు. సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ తీరుపై ఆగ్రహం. సో ఇది ఒక పేపర్లో వచ్చినటువంటిది, దిశ పేపర్లో వచ్చింది యాక్చువల్లీ ఈ కంటెంట్. పేజ్లో ఫుల్ పేజ్ అనుకుంటే ఇదంతా ఆల్మోస్ట్. సో ఇది మాత్రం నిజమే. చాలా మంది ఈ జనసేనకు 24 అని చెప్పేసి అని కొంచెం హర్ట్ అయ్యారు. ముఖ్యంగా జన సైనికులు బాగా హర్ట్ అవ్వడం జరిగింది దీనికి సంబంధించి. అండ్ హరిరామ జోగి గారు కూడా లేఖ రాయడం జరిగింది 24 సీట్లకు సంబంధించి, ఇలా వద్దు అలా వద్దు అని. బట్ ఏదైనా చేశారు అని అంటే దానికి ఒక రీజన్ ఉంటుంది. అన్నీ మనకు బయటికి చెప్పలేరు కాబట్టి దెర్ ఇస్ ఎ రీజన్ బిహైండ్ దిస్ థింగ్, ఈ క్యాలిక్యులేషన్స్ మధ్యలో. సో మనం ఈ క్యాల్కులేషన్ దానికంటే ఇద్దరు కలిసి ఆంధ్రప్రదేశ్ని ఎంత గొప్పగా తీర్చిదిద్దగలుగుతారా అనేది మనకు కావాలి కాబట్టి మనం అదే చూద్దాం. సో యుద్ధం జరిగినప్పుడు యుద్ధం జరగాలి కాబట్టి చాలా మంది చనిపోతారు, అలాగనే అది తప్పని చెప్పలేంగా. సో ఇది కూడా అలాంటిదే. నెక్స్ట్, జగన్ను ఇంటికి పంపేందుకు మేము సిద్ధం. ఏపీ సర్పంచుల సంఘం ఏకగ్రీవ తీర్మానం. ఇలా కూడా తీర్మానం చేస్తారని నాకు సరికొత్తగా వింటున్నా ఫర్ ద ఫస్ట్ టైం. నేనైతే ఇంటికి పంపించడానికి ఏకగ్రీవంగా తీర్మానం చేశారంట. జనరల్లీ ఎన్నికల టైంలో ఎన్నికలు జరిగిపోయిన తర్వాత వాళ్ళు తీర్మానం చేస్తారు, మేము ఇలా పద్ధతిగా పాలిస్తాము, ఇటువంటి అక్రమాలకి అరాచకాలకి గురికాము అని. కానీ ఇక్కడ ఓడించడానికి తీర్మానం చేశారు అంట. ఎంతవరకు ఇది నిలబెట్టుకుంటారో చూద్దాం రాబోయేటువంటి రోజుల్లో. కొద్ది రోజుల్లోనే ఎలక్షన్స్ ఉన్నాయి ఏపీలో. నెక్స్ట్, విశాఖను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిది. సో ఈ మాట ఎవరన్నారు అని అంటే కళాజాత ప్రారంభ కార్యక్రమంలో మాట్లాడుతున్న మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్. సో కంపల్సరీ అండి, ఈ విషయంలో అయితే అందరూ ఒకటే దాటిపైకి రావాలి. విశాఖను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత విశాఖ ప్రజలకే కాదు ఏపీ ప్రజలకు కూడా ఉంది. ఎందుకంటే అది మనది కాబట్టి. ఇంతకుముందు బ్యాంకులకు సంబంధించి ఎవ్వరేం మాట్లాడలేదు. ఆంధ్ర బ్యాంక్ పేరు లైక్ పేరని కాదు, ఆంధ్ర బ్యాంక్ని యూనియన్ బ్యాంక్లో మెర్చేయడం జరిగింది. అదేదో మన పేరే ఉంచవచ్చు కదా, అప్పుడు ఎవరు మాట్లాడలేదు. మాట్లాడకపోతే కొన్నిసార్లు పనులు జరగవు. ఒక సామెత కూడా ఉంది, అడగందా అమ్మైనా పెట్టదు అని. సో కావాలి అన్నప్పుడు ఖచ్చితంగా అడగాలి, అడగకపోతే ఇవ్వడు. విశాఖను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఏపీ ప్రజలపై ఉంది, విశాఖ ప్రజలతో పాటుగా. సో బీ రెడీ ఫర్ దట్. ఎవడి లాడే సరిదిద్దుకోవడమే కాదు, దేశాన్ని కూడా రాష్ట్రాన్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఆ ప్రజల మీద ఉంటుంది కాబట్టి కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్. అప్రమత్తంగా ఓటు వినియోగం. రాష్ట్ర పూర్వ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి సూచన.
ఓటు చైతన్యంపై విశాఖలో రాష్ట్ర స్థాయి కళాజాత. సో ఎందుకంటే ఈ మాట ఈయన అనడం జరిగింది. యాక్చువల్లీ ఈయన ఓటు లాస్ట్ టైం ఎన్నికల్లో మిస్ అయింది. సో ఆయన కోర్టు దాకా వెళ్ళి ఆయన ఓటు హక్కుని మళ్ళీ తెచ్చుకోవడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు, ముఖ్యంగా ఆంధ్ర ప్రజలు, మీ ఓటు హక్కు ఉందా లేదా ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. లేకపోతే అప్లై చేయండి. ఉంటే జాగ్రత్తగా ఉందా లేదా అని చెప్పేసి అని ఎన్నికలు జరిగేంత వరకు కూడా ఎక్కడొస్తుంది, ఏ బూత్లో వస్తుంది అనేది క్లియర్ కట్గా తెలుసుకుని చేయండి. ఖచ్చితంగా ఓటేయండి, ఎవడేస్తాడులే అని కాదు. నెక్స్ట్, వైకాపా ప్రభుత్వాన్ని ఎన్నికల్లో ఓడిద్దాం, పంచాయతీ వ్యవస్థను జగన్ నాశనం చేశారు, మరోసారి అధికారంలోకి వస్తే సర్పంచ్ పదవులను రద్దు చేస్తారు, సీఎంను ఇంటికి పంపడానికి సంసిద్ధంగా ఉన్నాం, ఏపీ పంచాయతీ ఛాంబర్ సర్పంచుల సంఘం సమావేశంలో తీర్మానం. ఇదే అంశానికి సంబంధించి మనం ఇంతకు ముందు కూడా చూడడం జరిగింది. ఏపీ పంచాయతీ ఛాంబర్ సర్పంచ్ సంఘం వాళ్ళందరూ కలిసి తీర్మానం చేసుకున్నారు. ప్రజెంట్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా ఇంటికి పంపాలి అని. ఆయన ఇంటికి వెళ్తారా, ఇంకెక్కడైనా 4 కోట్ల మధ్యన ఉంటారా చూద్దాం. సో ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపిద్దాం ఉన్నారు. ఇక్కడ ఏకంగా వైకాపా ప్రభుత్వాన్ని ఎన్నికల్లో ఓడిద్దామని చెప్పేసి అని మళ్ళీ ఏపీ పంచాయతీరాజ్ సర్పంచులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే అనడం జరిగింది. అందరూ కలిసి తీర్మానం చేసుకున్నారు. ఎందుకంటే బాధ అలాంటిది కాబట్టి, ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు, ఇప్పటికైనా బయటకు వస్తున్నారు, వాళ్ళ అసంతృప్తిని బయటకు చెప్తున్నారు, గలం విప్పుతున్నారు. కాబట్టి సంతోషించదగ్గ విషయం ఇదంతా. నెక్స్ట్, దళితుడా మేల్కో, దళిత ద్రోహులను తరిమి కొడదాం, దళితులన్నీ చంపి డోర్ డెలివరీ చేసే పార్టీ. నెక్స్ట్, దళితులకు అండగా నిలిచే పార్టీ. సో ఇక్కడ ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుంది ఈ పిక్చర్ చూసిన తర్వాత నాకైతే. నెక్స్ట్, పింకీలా రండ రాజకీయం, యువతితో అసభ్యంగా ప్రవర్తించినోడికి పరామర్శ. అలా కూడా చేస్తారా? యువతని కదా మనం పరామర్శించాలి. ఎవరైతే అసభ్యంగా ప్రవర్తించాడో వాడిని పరామర్శించడం ఏంటి నాకు అర్థం కాలేదు. సిగ్గు శరం ఏమైనా ఉందా బీఆర్ఎస్ నాయకులరా? 10 ఏళ్ళు పాలేరు పని చేసిన వాళ్ళంతా 2 నెలల్లో ప్రశ్నించే గొంతులైనారట. ఆబ్వియస్లీ అవుతారండి. ఒక పిల్లినైనా కానీ 4 కోట్ల మధ్యన కొడితే అది 10వ దెబ్బకు కాకపోయినా 100వ దెబ్బకైనా తిరిగి మీద పడుతుంది. అదే జరుగుతుంది ఇక్కడ. నెక్స్ట్, మోదీ ఆంధ్రకు ఇచ్చిన వరం ఎయిమ్స్, వర్చువల్ గా ఎయిమ్స్ ని జాతికి అంకితం చేయనున్న ప్రధాని నరేంద్ర మోదీ. మంగళగిరిలో నిర్మించిన ఎయిమ్స్ ప్రాజెక్టు విలువ 1618.23 కోట్లు. వెరీ గుడ్. సో ఈయన ఇదొక్కటే కాకుండా ఇంకొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి పథకాలు కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అది 2 తెలుగు రాష్ట్రాలకి వస్తే 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉంటారు. గుజరాత్ ప్రజలే కాకుండా కొంచెం మమ్మల్ని కూడా చూడండి సార్ మోదీ గారు, జర కన్ను ఇలా ఒకసారి అలా చూసి వెళ్ళిపోండి. సో ఇవండి ఈ వారం ట్రెండింగ్లో ఉన్నటువంటి మీమ్స్ అలాగే న్యూస్లు కూడా చూసారు కదా. మీకేమన్నా అభిప్రాయం కలిగితే వాటిని చూసిన తర్వాత ఏం సందేహం లేకుండా వెనకడుగు వేయకుండా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.